వెళ్ళి ముగ్గురు ప్రాణాలు తీసాడంటే ఏ రకంగా దీన్ని మనం ఆలోచించుకోవాలో అర్థం కావట్లే. సాక్షాత్తు సొంత కార్యకర్త అతని సొంత వాహనం టైర్ కింద నలిగిపోతున్నా కూడా కనీసం ఆపకుండా తుప్పల్లో పడేసి చల్ పద అని చెప్పేసి తీసుకెళ్ళిపోయిన పరిస్థితి. ఆ సొంత కార్యకర్త ఒక అబ్బాయి అక్కడ ఊపిరాడకో లేకపోతే ఆ క్యాన్వాయ్లోని ఒక అబ్బాయి చనిపోయాడు. ఇంతమంది మేము డే ఫస్ట్ నుంచి కూడా పోలీస్ యంత్రాంగం ఏం చెప్తున్నాం, మీరు వెళ్ళే వే చాలా చిన్నది, మీరు ఇంతమంది జనాలను తీసుకొస్తే సామాన్యమైన ప్రజలు కూడా ఇబ్బంది పడతారు, మేము దాంతో ప్రొటెక్షన్ మేము ఇచ్చుకునేదానికి కొంచెం ఇబ్బంది పడతాం, కొంచెం ఆలోచించండి అని నోటీసులు కూడా ఇస్తే దాన్ని కూడా పెడచెవిన పెట్టి ఈరోజు అంబులెన్స్లు వచ్చే పరిస్థితి కూడా రానివ్వకపోతే మినిమం కామన్ సెన్స్ అండి. అంబులెన్స్ వచ్చింది అంటే ఆ సౌండ్ వినగానే చిన్న పిల్లోడు కూడా అలర్ట్ అవుతాడు, అరే అంబులెన్స్ వస్తుంది పక్కకు తప్పుకోవాలి అని. అటువంటిది ఆ అబ్బాయి కనుక ఇన్ టైంలో హాస్పిటల్కి జాయిన్ అయి ఉంటే నిజంగా గెలిచేవాడు, బతికేవాడు ఆ రోజు. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఆ అబ్బాయి ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులు కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల నా కొడుకు చనిపోయాడు అని చెప్పి ఆ పిల్లోడిని బయట తీసుకురాలేం కదా, ఎత్తికొడితే 23